పాగాలంకరణ లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభమవుతుంది. బ్రహ్మోత్సవ వేళలో జరిగే ఈ పాగాలంకరణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన వివాహాలలో పెండ్లి కుమారుడికి తలపాగ చుట్టడం ఒక సంప్రదాయం. ఆ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరుతో ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించబడుతుంది. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తుని మేళవించి సంవత్సరంలో 365 మూటలు పొడవుతో ఈ పాగను నేస్తారు. ఈ పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరిస్తాడు. దిగంబరుడై పాగాను అలంకరించవలసి ఉన్నందువలన పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. చిమ్మ చీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకున్న పని. యథావిధిగా రాత్రి 10 గంటల నుండి ప్రకాశం జిల్లా చీరాల మండలం అస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు గారి తనయుడు పృథ్వీ సుబ్బారావు స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామివారికి అలంకరిస్తారు. ఓం నమః శివాయ.